హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో సంవత్సరం పాటు నిల్వ ఉండే మ్యాంగో జ్యూస్‌ను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనకి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి. ఇలా ఇప్పుడు చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు మనం మ్యాంగో జ్యూస్‌ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టంట్‌గా కలుపుకొని తాగేయొచ్చు. చాలా చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ రెసిపీ కూడా. మరి తప్పకుండా చూసి ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం మామిడికాయలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇక్కడ మామిడికాయలనేది ఎలాంటి కాయలైనా తీసుకోవచ్చు. బాగా పండినవి తీసుకోవచ్చు. కాస్త మాగుతున్నవి లేదా కాయలు ఎక్కువగా రసం ఉంటాయి కదా! అలాంటివైనా ఏ రకం మామిడికాయ అయినా సరే ఈ జ్యూస్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పైన ఉన్న తొక్కుని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌కి నిండుగా వచ్చేలాగా కొలతగా తీసేసుకోవాలి. ఇక్కడ మీరు మామిడికాయలు తీసుకునే దాన్ని బట్టి బౌల్‌ని తీసేసుకోండి. చిన్న బౌలా, పెద్ద బౌలా అనేది మనం మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్న దానిని బట్టి తీసుకోండి. తర్వాత మనం మామిడికాయ ముక్కలు తీసుకున్న అదే బౌల్‌తో సగం దాకా బెల్లం తురుమును తీసేసుకోండి. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో చక్కెరనైనా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లంతో తయారు చేస్తున్నాను. అలాగే పావు కప్పు నీళ్ళను కూడా వేసేసుకొని ఈ బెల్లాన్ని లో ఫ్లేమ్‌లో బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలండి. చూస్తున్నారుగా ఈ విధంగా లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవడం వల్ల బెల్లం అంతా కూడా సమానంగా కరిగిపోతుంది. ఇలా కరిగించుకొని లేత తీగ పాకం పట్టాలి. మరి ఎక్కువ ముదురు కాకుండా కాస్త జిగటగా ఉండాలనమాట. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా గరిటెతో జారుగా వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే వేళ్ళ సహాయంతో కూడా మనం చెక్ చేసేసుకోవచ్చు. 2 వేళ్ళకి కాస్త జిగురుగా అతుక్కున్నట్టుగా వస్తే మనకి లేత తీగ పాకం వచ్చినట్టు. ఇలా వచ్చిందంటే మనకి ఈ జ్యూస్ అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలా లేత తీగ పాకం వచ్చాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మామిడికాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ వీటిని బాగా ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలా కలుపుతూ చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి. దాదాపు ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు. మనకివి బాగా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఆల్రెడీ మామిడికాయ ముక్కలు చాలా సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి ఎక్కువ సేపు ఉడికించక్కర్లేదు. 5 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసేసుకోండి. చూడండి ఇలా మనం ఏదైనా స్పూన్‌తో గట్టిగా ప్రెస్ చేసేసామంటే మెత్తగా అయిపోవాలి. చూస్తున్నారుగా ఇక్కడ ఎంత సాఫ్ట్‌గా అయిపోయాయో. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 4 ఇలాచీని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. అలాగే 2 స్పూన్ల దాకా వెనిగర్‌ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకుంటే నిమ్మపండునైనా సగం కట్ చేసి వేసుకోండి. ఇలా నిమ్మపండు కానీ లేదా వెనిగర్ గాని వేసుకోవడం వల్ల ఈ జ్యూస్ అనేది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇది మనకి నిల్వ ఉండడానికి సహాయపడుతుందన్నమాట. ఇలా వేసేసుకొని ఒకసారంతా బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళని వేసుకోవాలి. మనం మామిడికాయలు తీసుకున్నాం కదండీ! అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని వేసేసుకొని ఇదంతా మరొకసారి బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చాలండి. ఇదంతా బాగా ఉడికిపోతుంది. చూస్తున్నారుగా 5 నిమిషాలకి మనకి వాటర్ అంతా కూడా బాగా మరుగుతున్నాయి కదా! ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. స్టవ్ ఆపేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ మనం వాటర్ ఎందుకు ఎక్స్‌ట్రా వేసుకున్నామంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా గట్టిగా ఉంటే గ్రైండ్ అవ్వడం కష్టమైపోతుంది. అందుకని వాటర్ కాస్త ఎక్కువ ఉండాలి. అలా అని చల్లనీళ్ళని పోసామనుకోండి, ఈ జ్యూస్ అనేది మనకి చాలా రోజులు నిల్వ ఉండదు. అందుకని వేడి నీళ్ళని వేసుకోవాలి. మీరు కావాలంటే పక్కన ఒక కప్పు నీళ్ళని మరిగించుకొని, గ్రైండ్ చేసుకునేటప్పుడు చల్లార్చి వాటిని వేసేసుకొనైనా గ్రైండ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా మామిడి ముక్కల్లోకి మరొక కప్పు నీళ్ళని వేసి మరిగించుకొని, చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవచ్చు. చూడండి మనం ఎక్కువ వాటర్ వేసినా సరే గుజ్జు అనేది ఎంత చిక్కగా వచ్చిందో అందుకనే నీళ్ళనేది మనం నేను చూపించిన విధానంలో వేసుకోవాలి. ఇలా వేసేసుకొని చాలా అంటే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఇదంతా కూడా ఒకటేసారికే ఇలా ఉడకట్టేసేసుకోవచ్చు. లేదనుకోండి మీరు 2 లేదా 3 సార్లు గ్రైండ్ చేసేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేనైతే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసాను. ఒకటేసారికే నాకంతా గుజ్జు బాగా రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా ఏ మాత్రం కూడా తొక్కలేదు. అంతా కూడా చాలా సాఫ్ట్‌గా ఇక్కడ స్ట్రెయినర్ సహాయంతో వడకట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇన్‌స్టంట్‌గా సర్వ్ చేసేసుకొని ఈ జ్యూస్‌ని తాగేయొచ్చు. కూల్‌గా తాగడం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్‌ని వేసుకున్నామనుకోండి, ఇన్‌స్టంట్‌గా తాగినా సరే రుచి చాలా బాగుంటుంది. అలాగే మనం తీసుకున్న గ్లాస్‌కి 3/4 దాకా ఈ జ్యూస్‌ని అదేనండి మనం మ్యాంగో మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం కదా! అది వేసేసుకొని తర్వాత ఫుల్‌గా వాటర్‌ని నింపుకోవాలి. అలా నింపేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని
సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా రుచిగా ఉంటుందండి. బయట మనం డబ్బులు పెట్టి ఎక్కువ రేటుకు మ్యాంగో జ్యూస్‌ని కొంటూ ఉంటాం. అది మన ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు, మన డబ్బుని కూడా ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా తక్కువ ఖర్చులో చాలా చాలా హెల్తీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్‌స్టంట్‌గా కలిపిచ్చేయొచ్చు. ఇలా ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్‌లో అది కూడా గాజు సీసాలో మనం స్టోర్ చేసుకున్నామనుకోండి ఇంకా హెల్తీ అండి. మీ దగ్గర ఒకవేళ గాజు సీసాలు అవైలబుల్‌గా లేకుంటే మాత్రమే ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసేసుకోండి. మరి చూసారుగా నేను చేసిన ఈ మ్యాంగో జ్యూస్ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేసేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.